ఆహా, ఏమైంది అలా బొమ్మలు నిలబడ్డావు? మనం దోచుకోవాల్సిన అందాల నిధి ఇక్కడ నిద్రిస్తోందిరా. ఓహో, నన్ను ఆశీర్వదించండి నాన్నగారు. దీర్ఘాయుష్మాన్ భవ. నాన్నగారు, నాదొక చిన్న సందేహము. సూర్యోదయము చంద్రోదయము అనగా ఎటులో ఉండును? నీవు నిద్ర నుంచి మేల్కొనే సమయం సూర్యోదయం, నీవు నిద్రించే సమయం చంద్రోదయం. అటులననగా మీరు తెచ్చు పలహారములు ఎవరు తయారు చేసేదరు? అది సృష్టి ధర్మం, అది సృష్టించిన భగవంతుడికే తెలుసు. ఓహో, కానీ ఆ సృష్టినంతటిని ఒకసారి తిరిగి చూడాలని కోరికగా ఉన్నది నాన్నగారు. అది అసంభవం. మన దేశమును ఇతర దేశపు రాజులు ఆక్రమించియున్నారు. నేనా శక్తిహీనుడను. ఇటువంటి ఈ సమయమున వెలుపలకు వెళ్ళుట క్షేమం కాదు. ఈ తండ్రి మాట మీద ఏమాత్రం నీ గౌరవం ఉన్నను, నీవు అమావాస్య రోజు అర్ధరాత్రి తప్ప మిగిలిన ఏ సమయములలోనూ ఎటువంటి పరిస్థితులలోనూ నీ వెలుపలకు వెళ్ళరాదు. అటులనే నాన్నగారు. ఈరోజే అమావాస్య. ఎలాగైనా 1 గంట సమయంలో ఈ సృష్టినంతటినీ తిరిగి చూసి రావాలని. రేయ్ రండ్రా. ఆహా, ఏమైంది అలా బొమ్మలు నిలబడ్డావు? మనం దోచుకోవాల్సిన అందాల నిధి ఇక్కడ నిద్రిస్తోందిరా. ఓహో, ఆహా, ఏమి అందం. దీని నడువంపులో నలిగే నలుసున్నే నవ్వన. చందమామ కంటే అందమైన తన రూపము గజ దొంగనైన నా మనసుని దోచుకుందే. అందాలు వడ్డించిన ఈ విస్తరిని నేను ఈవేళ ఎలాగైనా ఆరగించాలి, తనివి తీరా అనుభవించాలి. ఎవరు? నాన్న! ఎవరా మీరు? నాన్న! నీ అల్లుళ్ళం. ఆ మాట మరో మారు నీ నోటి వెంట జారితే నీ నాలుక నరం నరుకుతా. అంతటి మునగాడివా? అయితే రా. Ah!
నాన్న నాన్న లేవండి నాన్న, ఎంతసేపు నిద్రపోతారు నాన్న? ఆకలేస్తుంది నాన్న. నాన్న నాన్న అలా లోక జ్ఞానం లేని నా కుమార్తె ఆకలితో అలమటించిపోయింది. నాన్న ఆకలేస్తుంది నాన్న. నాన్న నాన్న లేవండి. నాన్న నాన్న లేవండి నాన్న. ఆకలేస్తుంది నాన్న. నాన్న 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 ఆకలికి తట్టుకోలేని నా కుమార్తె నరమాంసం తినడం మొదలుపెట్టింది. శిష్యా, గురువా, ఈ ప్రపంచంలో చాలా ప్రత్యేకతలున్నాయి. అందులో ఈ భవంతి కూడా ఒకటి. దీని ద్వారములు అమావాస్య రోజు అర్ధరాత్రి మాత్రమే తెరుచుకుంటాయి. 1 గంట సమయం తర్వాత మళ్ళీ మూసుకుంటాయి. ఓహో, ఒక్కసారి ఈ ద్వారములు మూసుకున్నచో దాన్ని వచ్చే అమావాస్య వరకు తెరచడం ఎవరి తరము కాదు. ఆ ద్వారములు తెరుచుకునే సమయం ఆసన్నమైనదిరా. అవి తెరుచుకున్న తర్వాత మనం లోనకు ప్రవేశించి ఒక్క దేవకన్యనగానా బలిస్తే అందులో ఉన్న శక్తివంతమైన ప్రేతాత్మ శక్తి అంతా నా సొంతమవుతుంది, మన గుప్పెట్లో ఉంటుంది. తద్వారా నేను ప్రపంచంలోనే అతి శక్తివంతుడిని అవుతాను. అలాగే గురువా. చూడుమరా, ద్వారములు తెరుచుకుంటున్నాయి. నేను శక్తివంతుడిని కాబోతున్నాను. చరిత్రలో నిలిచిపోతున్నాను. పరాలోనికి రా. ఇదిగోండి గురుగారు. ఓం హ్రీం చండీ అవాహ్యామి అవాహ్యామి. ఐం హ్రీం హ్రీం ఓం హ్రీం క్రీం హ్రీం స్వాహా. చండీ చూడండి. ఓం స్వాహా. ఓం హ్రీం శ్రీం స్వాహా. ఒరే శిష్య, నేను క్షుద్రశక్తి మంత్రాన్ని వెళ్ళవేస్తూ ఉంటాను. నేను సైగ చేసినప్పుడు ఆమె శిరస్సును ఖండించు. అలాగే గురువా. ఓం హ్రీం క్రీం స్వాహా. ఓం క్రీం హ్రీం స్వాహా. ఓం చాముండి క్షుద్రమాత
ఇంత అందమైన అమ్మాయిని చూస్తూ చూస్తూ వధించడమా? ఒక్కసారైనా అనుభవించి చచ్చిపోయినా పర్వాలేదు. ఓరి మూర్ఖుడా! నీ కామ కోరికలతో మన ప్రాణానికి ముప్పు తెచ్చేవి కదరా. ఇందులోని క్షుద్ర శక్తి విజృంభించకపోతే పారిపు లోపల. నాకేం అర్థం కావట్లేదురా. ఆయన జీవం లేని గోడకు రక్తం రావడం ఏంటి? నాకు అర్థమైంది. మనం ప్రాణాలతో బయట పడలేం. మరిని కాపాడటానికి ఎవరైనా వస్తే బాగుంటుంది. ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుతారా? యువర్ అండర్ అరెస్ట్. రేయ్ సార్ జోకేస్తున్నాడు, అందరు నవ్వండిరా. గౌతమి, గౌతమి, ఎవరు చంపారే? గౌతమి, గౌతమి, రాజ్, రాజ్, నువ్వే తనను చంపేసి ఇప్పుడు ఏడుస్తావేంట్రా? చెప్పడంట్రా. నువ్వు తనను చంపకపోవచ్చురా, కానీ ఆ దయ్యం నీలో చరిత్రను చంపేసిందిరా. చంపనా? రాజ్, ఇందులోకి వెళ్ళాక నాకేమైనా పర్లేదు, కానీ నీకేమైనా అయితే మాత్రం నేను కూడా ప్రాణాలతో మిగిలిన. ఇక్కడ నాకేమైనా జరిగితే నువ్వు చచ్చిపోతున్నాను, కానీ నీకు జరిగేది నువ్వు లేకపోతే నేను ఎలా బతుకుతాను అనుకున్నావే? లేకపోతే నేను బ్రతకలేను. తన మాట అందరా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని. తన లేకపోతే నేను ఎలా బ్రతుకుతాను రా? నేను చచ్చిపోతాను. ఏం చేస్తున్నావు రా? రాజ్, సుజయ్,
సుచిత్ర, రే సుజయ్, ఎక్కడున్నారా సుజయ్?